హాయ్ ఎవరీవన్, థర్డ్ బీకామ్ స్టూడెంట్స్కి మేనేజ్మెంట్ అకౌంటింగ్ చెప్తున్నానమ్మా. మేనేజ్మెంట్ అకౌంటింగ్లో బ్రేక్ ఈవెన్ అనాలిసిస్ అనే కాన్సెప్ట్ ప్రీవియస్ వీడియోలో స్టార్ట్ చేసి అర్థాంతరంగా మధ్యలో ఆపేశాను. కానీ 2 ఫార్ములాస్ కంప్లీట్ చేశాను. అవేంటంటే బ్రేక్ ఈవెన్ పాయింట్ ఇన్ యూనిట్స్ అండ్ బ్రేక్ ఈవెన్ పాయింట్ ఇన్ సేల్స్ అనేది నేను చెప్పడం జరిగిందమ్మా. నెక్స్ట్ ఏంటంటే పీవీ రేషియో. ఆల్రెడీ బ్రేక్ ఈవెన్ పాయింట్లో నేను లాస్ట్ యూజ్ చేసిన వర్డ్ అండి ఇది. ఏంటి? పీవీ రేషియో, ప్రాఫిట్ వాల్యూమ్ రేషియో అనేది. సో ప్రాఫిట్ వాల్యూమ్ రేషియోకి సంబంధించిన ఫార్ములా ఏంటంటే కాంట్రిబ్యూషన్ బై సేల్స్ ఇంటూ 100. కాంట్రిబ్యూషన్ అంటే ఆర్ అని చెప్పి రాశానమ్మా. కానీ కాంట్రిబ్యూషన్ అంటే ఏం చెప్పానంటే ప్రీవియస్ వీడియోలో సేల్స్ మైనస్ వేరియబుల్ కాస్ట్ ఈజ్ ఈక్వల్ టు కాంట్రిబ్యూషన్ అని చెప్పాను. సో అదే ఫార్ములా చూడండి. సేల్స్ మైనస్ వేరియబుల్ కాస్ట్ అంటే ఇస్ నథింగ్ బట్ కాంట్రిబ్యూషన్ బై సేల్స్ ఇంటూ 100. నెక్స్ట్ ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ ప్రాఫిట్. ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ ప్రాఫిట్ బై సేల్స్ ఇంటూ 100 అండి. ఇది కూడా ప్రాఫిట్ వాల్యూమ్ని క్యాలిక్యులేట్ చేసే ఫార్ములానే. అండ్ లాస్ట్ వన్ మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి చేంజ్ ఇన్ ప్రాఫిట్. చేంజ్ ఇన్ ప్రాఫిట్ divided by change in sales into 100. చూడండి, ఇది కొంచెం ఇంపార్టెంట్ ఫార్ములా అమ్మా. మ్యాక్సిమం ఎక్కువ కనబడేది ఏంటి? చేంజ్ ఇన్ ప్రాఫిట్ డివైడెడ్ బై చేంజ్ ఇన్ సేల్స్ ఇంటూ 100. ఓకేనమ్మా. పీవీ రేషియోకి సంబంధించిన 4 ఫార్ములాస్ ఇవే. పీవీ రేషియో ఎప్పుడు క్యాలిక్యులేట్ చేయాలన్నా ఈ 4 ఫార్ములలో ఏదో ఒకటి మీరు యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా. బ్రేక్ ఈవెన్ పాయింట్లో కూడా నేను 2 రకాల ఫార్ములాస్ చెప్పాను. ఇక్కడ 4 ఫార్ములాస్ ఉన్నాయి. బ్రేక్ ఈవెన్ పాయింట్లో డిఫరెంట్ ఫార్ములా. నెక్స్ట్ మార్జిన్ ఆఫ్ సేఫ్టీ అమ్మా. నెక్స్ట్ వన్ వచ్చేసి మార్జిన్ ఆఫ్ సేఫ్టీ. చూడండి, మార్జిన్ ఆఫ్ సేఫ్టీకి సంబంధించిన ఫార్ములాస్. మార్జిన్ ఆఫ్ సేఫ్టీ అంటే ఏంటండి? సేఫ్టీ అంటే సేఫ్గా ఉండడం, అంతే కదా. అంటే సురక్షితంగా ఉండడం. మన ఆర్గనైజేషన్ ఎప్పుడు సురక్షితంగా ఉన్నట్టు భావిస్తాం. ఇప్పుడండి మనం పెట్టిన డబ్బులు మనం వెనక్కి వచ్చేస్తే అది సేఫ్, అంతే కదమ్మా. మనం బెట్టింగ్ వేసినప్పుడు మనం పోకుండా మన డబ్బులు మనకే ఉన్నాయనుకోండి, అది సేఫ్ జోన్ అన్నట్టు. దాని మీద ఏం వచ్చినా దాన్ని మనకి ఏమవుతుందమ్మా? ప్రాఫిట్ అవుతుంది. ఓకేనా. దాన్ని ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తారనేది మార్జిన్ ఆఫ్ సేఫ్టీ. అంటే ఎక్కడ వరకు మనం సేల్స్ చేస్తే సేఫ్ అన్నట్టు. చూడండి, 4th వన్ మార్జిన్ ఆఫ్ సేఫ్టీ. ఓకేమా, కంగారు పడద్దు, ఇది మళ్ళీ మీకు పంపిస్తాను కదా. మార్జిన్ ఆఫ్ సేఫ్టీ ఎలా క్యాలిక్యులేట్ చేయాలంటే టోటల్ సేల్స్ అంటే మన ఆర్గనైజేషన్లో చేసిన మొత్తం సేల్స్. బ్రేక్ ఈవెన్ పాయింట్. ఈ బ్రేక్ ఈవెన్ పాయింట్ అంటే ఏంటంటే మీకు ఆల్రెడీ చెప్పాను. ఎక్కడైతే నో ప్రాఫిట్ నో లాస్, ఎక్కడ వరకు అయితే సేల్స్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ దీని విలువ మనం దీని మీద 10 రూపాయలు పెట్టాం. ఇది 10 రూపాయలకి అమ్మేస్తే ఇక్కడ ప్రాఫిట్ లేదు, లాస్ లేదు. అంటే మన ప్రొడక్షన్కి ఎంత ఖర్చు అయిందో అది వచ్చేసింది అనుకోండి, దాన్ని ఏమంటాం? బ్రేక్ ఈవెన్ పాయింట్ అంటాం. కానీ సేల్స్, ఫర్ ఎగ్జాంపుల్ సేల్స్ 15 lakhs చేసాం, సో లేదా 1,50,000 చేసామమ్మా. కానీ బ్రేక్ ఈవెన్ పాయింట్ వచ్చేసి 1,00,000. ఈ 50,000 డిఫరెన్స్ ఉంది కదా, దీన్ని మార్జిన్ ఆఫ్ సేఫ్టీ అంటాం. అంటే ఇది సేఫ్ అమ్మా. మనకి మనం పెట్టింది ఎంత? 1 lakh. ఫస్ట్ ఏం చేస్తాం? మనం 1 lakh పెట్టాం కాబట్టి బ్రేక్ ఈవెన్ పాయింట్ వచ్చేలా చూసుకుంటాం. అంటే 1 lakh రివర్స్ వచ్చేలాగా మనం చూసుకుంటాం. ఈ 1 lakh రివర్స్ వచ్చేసిన తర్వాత పైదంతా ఏంటి? ప్రాఫిట్లోకి వస్తుంది. దీన్ని ఏమంటారు? మార్జిన్ ఆఫ్ సేఫ్టీ. దీన్ని ఇంకో విధంగా కూడా క్యాల్కులేట్ చేయొచ్చు. ఆర్ ప్రాఫిట్ డివైడెడ్ బై పీవీ రేషియో అమ్మ. ఇది వేరే ఫార్ములా అమ్మా, గుర్తుపెట్టుకోండి. ప్రాఫిట్ బై పీవీ రేషియో. ఓకేనామా. ఇది దీనికి సంబంధించిన బ్రేక్ ఈవెన్ పాయింట్ యూనిట్స్లో చెప్పాను, బ్రేక్ ఈవెన్ పాయింట్ సేల్స్లో చెప్పాను.
అండ్ పీవీ రేషియోకి సంబంధించిన ఫార్ములాస్ చెప్పాను, అండ్ మార్జిన్ ఆఫ్ సేఫ్టీకి సంబంధించిన ఫార్ములాస్ కూడా మీకు చెప్పాను. ఇప్పుడు ఈరోజు పంపిస్తాను. అండ్ ఫస్ట్ ప్రాబ్లం ఒకటి చేస్తానమ్మా, ఫస్ట్ ప్రాబ్లం ఒకటి నోట్ చేశాను, దీన్ని మీకు పంపించడం కూడా జరుగుతుంది. ఏ ప్రాబ్లం ఏంటంటే క్యాలిక్యులేట్ బ్రేక్ ఈవెన్ పాయింట్ ఫ్రమ్ ది ఫాలోయింగ్ అన్నాడు. అంటే మనం ఏం క్యాలిక్యులేట్ చేయాలండి, బ్రేక్ ఈవెన్ పాయింట్ అనేది క్యాలిక్యులేట్ చేయాలి. బ్రేక్ ఈవెన్ పాయింట్ క్యాలిక్యులేట్ చేయాలంటే కావాల్సిన ఫార్ములాస్ ఏవైతే ఉన్నాయో మన దగ్గర ఉన్నాయి. ఆ ఫార్ములాస్ ఏంటంటే ఒకసారి తిప్పి చూడండి, నేను చెప్పేలోపు. సారీ అమ్మా, మీకు ఇంకా పంపించలేదు, నేను పంపిస్తాను. లేదు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో పంపించాను కదా, అవి మీరు నోట్ చేసుకున్నారని నేను అనుకుంటున్నాను. ఒకసారి చూడండి. అవి ఈ ప్రాబ్లంలో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ నేను పైన రాసుకుంటున్నానమ్మా. ప్రొడక్షన్ కాస్ట్ అంటే ఒక వస్తువులు లేదా కొన్ని వస్తువులు తయారు చేయడానికి ఎంత ఖర్చు అయింది అనేసి అందులో ఇచ్చాడు. లేదా ప్రొడక్షన్ కాస్ట్ కాదమ్మా, అది సారీ ప్రొడక్షన్ యూనిట్స్ అమ్మా. యూనిట్స్ అంటే ఎన్ని ప్రొడక్ట్స్ తయారయ్యాయి, అవి వచ్చేసి 10,000 ప్రొడక్ట్స్ అనేవి తయారవ్వడం జరిగింది. సేల్ ప్రైస్ ఎంతండి, 5 రూపీస్ పెర్ యూనిట్ అండి. ఎంతకు సేల్ చేయాలమ్మా, 5 రూపీస్ పెర్ యూనిట్. అంటే 10,000 ప్రోడక్ట్లు మన ఆర్గనైజేషన్లో తయారు చేసాం, ఒక్కొక్కటి 5 రూపాయలు. వేరియబుల్ కాస్ట్ అని చెప్పాను. వేరియబుల్ కాస్ట్ అంటే ప్రొడక్షన్ లెవెల్ బట్టి చేంజ్ అయ్యే కాస్ట్ని వేరియబుల్ కాస్ట్ అంటారని చెప్పాను. సో వేరియబుల్ కాస్ట్ ఎంత అండి, 20,000 రూపీస్ వేరియబుల్ కాస్ట్. ఓకేనమ్మా. ఫిక్స్డ్ కాస్ట్ వచ్చేసి 12,000 అమ్మా. ఫిక్స్డ్ కాస్ట్ వచ్చేసి 12,000. మనల్ని దీని నుంచి ఏమైనా క్యాలిక్యులేట్ చేయమన్నాడు, బ్రేక్ ఈవెన్ పాయింట్ క్యాలిక్యులేట్ చేయమన్నాడు. బ్రేక్ ఈవెన్ పాయింట్ క్యాలిక్యులేట్ చేయమన్నప్పుడు మనం 2 క్యాలిక్యులేట్ చేయాలి. ఇన్ యూనిట్స్లో చేయాలి, ఇన్ సేల్స్లో చేయాలి. ఒక ఫార్ములా తీసుకోండి, నేను తీసుకున్న ఫార్ములా ఏంటంటే ఇన్ యూనిట్స్ అమ్మ. బ్రేక్ ఈవెన్ పాయింట్, దీన్నే బిగిపి అంటారు. ఇన్ యూనిట్స్ తీసుకుంటే ఏంటమ్మా, యూనిట్స్లోకి వచ్చేసరికి ఒక ఫార్ములా రాస్తున్నాను చూడండి. ఫిక్స్డ్ కాస్ట్ డివైడెడ్ బై సెల్లింగ్ ప్రైస్ పెర్ యూనిట్ మైనస్ వేరియబుల్ కాస్ట్ పెర్ యూనిట్. సెల్లింగ్ ప్రైస్ పెర్ యూనిట్ మైనస్ అమ్మది వేరియబుల్ కాస్ట్ పెర్ యూనిట్. అంటే ఇక్కడ వేరియబుల్ కాస్ట్ ఇచ్చాడు 20,000 అనేసి, మొత్తం 10,000కి సంబంధించిన వేరియబుల్ కాస్ట్ ఇచ్చాడమ్మా. కానీ ఒకదానికి సంబంధించిన వేరియబుల్ కాస్ట్ మనం ఇప్పుడు క్యాలిక్యులేట్ చేయాలి. ఓకేనా. ఫిక్స్డ్ కాస్ట్ ఇచ్చాడు 12,000 వేసుకుందాం చూడండి. ఫిక్స్డ్ కాస్ట్ 12,000. ఓకే. సెల్లింగ్ ప్రైస్ పెర్ యూనిట్ ఇదిగోండి 5 రూపీస్. కానీ మైనస్ వేరియబుల్ కాస్ట్ పెర్ యూనిట్ వేసుకోవాలి. ఏం చేయాలమ్మా, వేరియబుల్ కాస్ట్ పెర్ యూనిట్. వేరియబుల్ కాస్ట్ పెర్ యూనిట్ ఎలా వస్తుంది, వీసీ అంటే వేరియబుల్ కాస్ట్ అమ్మా. ఎన్ని ప్రోడక్ట్స్ అండి, 10,000 ప్రొడక్ట్స్. వేరియబుల్ కాస్ట్ ఎంత, 20,000. సో ఫార్ములా నేను వేరియబుల్ కాస్ట్ డివైడెడ్ బై ప్రొడక్షన్ యూనిట్స్ అని రాస్తాను. వేరియబుల్ కాస్ట్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ యూనిట్స్ లేదా ప్రొడక్షన్ యూనిట్స్. ఓకేనమ్మా. చూడండి వేరియబుల్ కాస్ట్ ఎంత, 20,000 రూపీస్ బై నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్ యూనిట్స్ 10,000. 20,000 బై 10,000 కొడితే ఎంత వస్తామా, 2 రూపీస్. క్యాల్కులేషన్ వచ్చు కదండి. ఓకే. 5 మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 12,000 డివైడెడ్ బై 3 ఈజ్ ఈక్వల్ టు 4,000 అమ్మా. ఈ 4,000 ఏంటంటే బిఈపి ఇన్ యూనిట్స్. అంటే బ్రేక్ ఈవెన్ పాయింట్ మనకి కావాలి. అంటే ఎక్కడ లాస్ లేదా నో ప్రాఫిట్ నో లాస్ అనేది బ్రేక్ ఈవెన్ పాయింట్ అని మాట్లాడాం. సో బ్రేక్ ఈవెన్ పాయింట్ కావాలంటే అంటే
మనం ఖర్చు పెట్టింది మనకు రావాలంటే 4000 యూనిట్లు అమ్మాలండి. అంటే 10,000 యూనిట్లోని 4000 యూనిట్లు అమ్మితే మనకి ప్రాఫిట్ కానీ లాస్ కానీ ఉండదు. ఓకేనమ్మా, ఇది ఒకసారి చూడండి. దీన్ని మళ్ళీ నేను పంపిస్తాను కదా మీకు. ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ బ్రేక్ ఈవెన్ పాయింట్ ఇన్ సేల్స్ అమ్మ. తీసేస్తున్నాను, ఫార్ములా కూడా మారుతుంది. అంటే 4000 పాయింట్లు అమ్మితే ఓకే అమ్మా, సరిపోద్ది. కానీ సేల్స్ అంటే ఎంత కమ్మాలి లేదా ఎంత విలువ చేసి సేల్స్ అమ్మాలి. ఓకేనమ్మా, ఎంత విలువ చేసే సేల్స్ అనేది మన ఆర్గనైజేషన్లో చేయాలి. ఫార్ములా చూడండి, ఫిక్స్డ్ కాస్ట్ బై కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ అమ్మ. ఇక్కడ ఫిక్స్డ్ కాస్ట్ కామన్ అని చెప్పాను పైన అన్నిటికి. కాంట్రిబ్యూషన్ per unit. Next into selling price per unit. ఓకేనమ్మా, చూడండి కాంట్రిబ్యూషన్ పెర్ యూనిట్ వస్తుందమ్మా. సేల్స్ మైనస్ వేరియబుల్ కాస్ట్ ఈజ్ ఈక్వల్ టు కాంట్రిబ్యూషన్ అన్నాను. ఏంటమ్మా, సేల్స్ మైనస్ వేరియబుల్ కాస్ట్ ఈజ్ ఈక్వల్ టు కాంట్రిబ్యూషన్ అన్నాను. మరి అదే కాంట్రిబ్యూషన్ పెర్ యూనిట్ రావాలంటే ఏం చేయాలి? ఫిక్స్డ్ కాస్ట్ ఆల్రెడీ 12,000 మనకు తెలుసు, వేసేసుకున్నాం. ఓకేనమ్మా, కాంట్రిబ్యూషన్ పెర్ యూనిట్. ఓకేనా, ఆల్రెడీ సేల్స్ బదులు సెల్లింగ్ ప్రైస్ తీసుకోండి, అలా కూడా కాంట్రిబ్యూషన్ వస్తుంది. కాంట్రిబ్యూషన్ ఈజ్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్ పెర్ యూనిట్ అమ్మా, పెర్ యూనిట్ మైనస్ వేరియబుల్ కాస్ట్ పెర్ యూనిట్. ఆల్రెడీ మనం వేరియబుల్ కాస్ట్ అనేది కాలిక్యులేట్ చేసాం. వేరియబుల్ కాస్ట్ పెర్ యూనిట్. వేరియబుల్ కాస్ట్ పెర్ యూనిట్ ఎంత అంటే ఆల్రెడీ ఇందాక కాలిక్యులేట్ చేసాం, 2 రూపీస్ వచ్చిందా లేదమ్మా? సో సెల్లింగ్ ప్రైస్ ఎంత? 5 రూపీస్ మైనస్ 2 రూపీస్ ఇంటూ 5 రూపీస్. సెల్లింగ్ ప్రైస్ పెర్ యూనిట్ ఇదిగోండి 5 రూపీస్. ఇది ఎలా వచ్చిందమ్మా? సెల్లింగ్ ప్రైస్ పెర్ యూనిట్. ఇదే అమౌంట్ని ఇక్కడ వేసుకున్నాం. కానీ వేరియబుల్ కాస్ట్ అనేది ఎక్కడ వచ్చింది? ప్రీవియస్లో మనం కాలిక్యులేట్ చేసాం. 20,000 డివైడెడ్ బై 10,000. ఓకేనమ్మా, సో ఇలా క్యాలిక్యులేట్ చేస్తే ఇది పక్కన పడండి, ఇది కేవలం చూడడానికి. నెక్స్ట్ 12,000 బై 3 ఇంటూ 5 అంతే కదమ్మా. సో 20,000 అంటే మనం మ్యాక్సిమం ఎంత పెట్టామండి? 20,000 పెట్టాం. ఓకేనమ్మా, ఇందాక మనకి యూనిట్స్ ఎన్ని వచ్చాయండి? ఒకసారి యూనిట్స్ ఎన్ని వచ్చాయండి? 4,000 యూనిట్స్ వచ్చాయి కదా యూనిట్స్లోని, ఇంటూ 5 అమ్మ. చూడండి, అంటే సెల్లింగ్ ప్రైస్ ఎంత? ఒక్కొక్కటి 5 రూపాయలే కదా. అంటే 4,000 యూనిట్లకు అమ్మితే మనకు నో ప్రాఫిట్ నో లాస్ అనేసి ఎక్కడ చెప్పాం? బిఈపి ఇన్ యూనిట్స్లో చెప్పాం. ఇక్కడ బిఈపి ఇన్ సేల్స్ కదమ్మా, సేల్స్లో కదమ్మా. ఈ ఫార్ములా వచ్చేసి సేల్స్లో చెప్పాం. నీకు నో ప్రాఫిట్ నో లాస్ రావాలంటే 20,000 రూపాయలకి నీ సరుకుని అమ్మాలి. అంటే 20,000కి అమ్మాలి. 20,000 రూపాయల వరకు నీ సరుకుల్ని అమ్మాలి. ఓకేనమ్మా, ఎంత అంటే 4,000 వస్తువులు. ఇది ఎంత? ఒక్కొక్కటి 20 రూపాయలకి అమ్మితే 20,000. 4,000 సరుకులు అమ్మినా సరే, లేదంటే 20,000 అమ్మినా సరే, ఆ 20,000 ఎలా వస్తుందండి? ఇలాగ. ఫర్ ఎగ్జాంపుల్ 4,000 సరుకులు 5 రూపాయల కన్నా 2,000 సరుకులనే ఏంటమ్మా? 4,000 సరుకులు అన్నాం కదా, 4,000 యూనిట్లు అన్నాం కదా. 4,000 యూనిట్లని ఒక్కొక్కదాన్ని 5 రూపాయలకి అని కంటే అమ్మే కంటే 2,000 యూనిట్లని ఒక్కొక్కటి 10 రూపాయలకి అమ్మేసి నువ్వు 20,000 సంపాదించిన ఇది నీకు బ్రేక్ ఈవెన్ పాయింట్. సేల్స్లో ఎలాగా? నువ్వు ఎలా అమ్ముతావు, ఏ రేటుకి అమ్ముతావు నీ ఇష్టం. కానీ 20,000 రూపాయలు నువ్వు అమ్మితే నువ్వు నో ప్రాఫిట్ నో లాస్ సిచ్యువేషన్లో ఉంటావు. లేదా ఒక్కొక్క యూనిట్ 5 రూపాయలకి అమ్ముతానంటే నువ్వు ఎన్ని అమ్మాలి? 4 అమ్మాలి. ఓకేనమ్మా, ఇది బ్రేక్ ఈవెన్ పాయింట్కి సంబంధించిన ఫస్ట్ ప్రాబ్లం.
ఈజీగానే ఉంటుంది, కంగారు పడదు. కానీ ప్రాబ్లమ్స్ అన్నీ ఫార్ములాస్ అన్నీ రావాలి. ఓకేనమ్మా? ఏమన్నా డౌట్ ఉంటే నన్ను కాంటాక్ట్ చేయండి. కానీ ఫైనల్ ఇయర్ ఎవరు అంత ఇంట్రెస్టెడ్ చూడట్లేదు అనేసి నాకు అర్థమవుతుంది. కానీ నేర్చుకోండి అమ్మా, ఇవే క్లాస్లో చెప్పొద్దు అంటున్నారు. సో నేను కూడా చెప్పను. వీడియోస్ ఉన్నాయి, ఎప్పుడు చూస్తారో చూసి నేర్చుకోండి. ఓకేనమ్మా? థ్యాంక్ యూ.